డిఫరెంట్ స్టైల్‌లో వంకాయ కూర. మీరెప్పుడైనా ట్రై చేశారా? హాయ్! హలో! ఎలా ఉన్నారు? ఈరోజు వంకాయ కూర, వంకాయ పులుసు కూర అంటాం, పుల్ల కూర అంటాం మేము. ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, దాల్చిన చెక్క, ధనియాలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు ఇవన్నీ ఒక కడాయిలోని డ్రై రోస్ట్ చేయాలి. ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఓ పక్కన చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కాస్త రంగు మారిన తర్వాత దాంట్లో ఒక 3-4 స్పూన్స్ నువ్వుల పప్పు వేయాలి. నువ్వులు అవి కూడా బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈలోగా ఒక గిన్నెలోని వంకాయలు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి అలా ఉంచుకొని గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో అలాగే కట్ చేసి ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. ఇందాక మనం వేపింది ఉంది కదా, అవన్నీ కలిపి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఈ వంకాయల్లోని మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని వంకాయల్లోని అలా స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన పౌడర్ని అలా ఉంచుకోవాలి పక్కన. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోని కొంచెం 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. అది కాస్త వేగిన తర్వాత రంగు మారుతుంది కదా, అది కాస్త వేగిన తర్వాత ఇందాక స్టఫ్ చేసిన వంకాయలు ఉంటాయి కదా, అవి కూడా అందులో వేసి వేగనివ్వాలి. కొంచెం వంకాయలు వేగుతుండగా కలర్ మారుతాయి కదా, కాస్త ఉడికింది అని అనిపించినప్పుడు కొంచెం అందులోని చింతపండు పులుసు వేసుకోవాలి. ఇందాక నానబెట్టిన చింతపండు ఉంది కదా, అందులో కొంచెం తీసుకోండి, సెపరేట్గా తీసి వాటర్ వేసి కలిపి ఆ జ్యూస్ని ఈ వంకాయల్లో వేయండి. ఉప్పు కూడా వేయండి, కాస్త మగ్గుతాయి వంకాయలు. అలా వేసిన తర్వాత 1-2 సార్లు అలా మూత పెట్టి కలుపుతూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో లిక్విడ్ ఏమీ లేదు కాబట్టి మాడిపోతూ ఉంటుంది పోపులో. సో అలా 1-2 సార్లు మూత పెట్టి తీసి కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కాస్త ఉడికిందంటే ఇందాక నానబెట్టుకుని చింతపండు జ్యూస్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం బెల్లం ముక్క, చిన్న పిసిరి బెల్లం ముక్క వేసి దానికి సరిపడా సాల్ట్ ఉందా లేదా చూసుకొని విజిల్ ఇచ్చేసుకోవాలి కుక్కర్. ఒక్క విజిల్ చాలండి, ఎక్కువ విజిల్స్ అయితే మళ్ళీ ముద్ద అయిపోతాయి వంకాయలు. అలా విజిల్ అయిపోయిన తర్వాత ఇందాక కొంచెం మనం చింతపండు రసం వేసి కదా విజిల్ ఇచ్చాము, కొంచెం వాటర్ వేసుకోవాలి పులుపు అడ్జస్ట్ చేసుకోవడానికి. వాటర్ వేసుకొని కాస్త మరిగిన తర్వాత మనం వంకాయల్లోని స్టఫ్ చేసుకున్న పౌడర్ కాస్త ఉంది కదా, అందులో కొంచెం వాటర్ డైల్యూట్ చేసుకొని ఆ మిక్చర్ కూడా ఇందులో వేసేయాలి. అలా వేసి కాసేపు ఉడకనిస్తుంటే దగ్గర పడిపోతుంది వంకాయ కూర. అంతేనండి, చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. వేడివేడి అన్నం, ముద్దపప్పు, నెయ్యి, ఈ వంకాయ పులుసు కూర చాలా సూపర్ కాంబినేషన్, గుడ్ కాంబినేషన్ అన్నమాట. మా వారికి మా అబ్బాయికి ఎంత ఇష్టమో. ఇది నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీను. సో ట్రై చేసి చూడండి. ఇలాంటిది ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? మీకేమైనా తెలుసా? ఇలాంటి కూర ఎప్పుడైనా మీరు తిన్నారా? తినకపోయినా ట్రై చేయకపోయినా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు వీడియోస్ అన్నీ చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అప్పుడే నా వంటలే కాదు, నేను చేసే కామెడీ షార్ట్సే కాదు, అన్నీ మీ వరకు వస్తాయి. మీ నుంచి మిగతా వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతాయి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.